అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ భట్టుప్రోల విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. అమ్మ, ఈ రోజులలో చూసుకున్నట్టయితే అంటే మా జనరేషన్లో, ఇప్పుడున్న జనరేషన్లో కూడా పెద్దవారు అంటే అమ్మ నాన్న అయినా సరే వాళ్ళ జోలికి వెళ్ళకు, వాళ్ళతో మాట్లాడకు, వాళ్ళ బిహేవియర్ అలా ఇలా సో అని చెప్పేవాళ్ళు. సో వాళ్ళతో ఉండడం వల్ల వాళ్ళ అలవాట్లు కూడా మనకు వస్తాయని పెద్దలు చెప్తుంటారు. అది సహజమే, నిజంగానే వస్తుంటాయి. సో ఎలాంటి వారికి దూరంగా ఉండాలంటారు? పెద్దలు ఇంట్లో పెద్దల కింద పిల్లలు ఉన్నంత కాలం వాళ్ళు కొంచెం లోకం చూసిన వాళ్ళు కనుక, వాళ్ళు కొన్నాళ్ళు బతికితే కొంత అనుభవం వస్తుంది కదా, చూసిన వాళ్ళు కనుక వాళ్ళు చెప్తారు, వాళ్ళతో బాగా దగ్గరగా ఉండకు, వీళ్ళతో దగ్గరగా ఉండు అని చెప్తారు మనకి. అలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే వాళ్ళు చాలా వరకు మనతో పాటు మన అలవాట్లు ఉన్న వాళ్ళతో ఉంటే కొద్దిగా మనకి బాగుంటుంది. మనం కూడా ఎవరన్నా నేర్చుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి. పూర్తిగా విపరీతమైన అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళతో మనకి ఒకవేళ వాళ్ళ అలవాట్లు నేర్చుకున్న అవి మనం అవి జీవితంలో ప్రాక్టీస్ చేయలేం కనుక అలాంటి వాళ్ళకి కొంచెం మనం దూరంగా ఉండటం మంచిది. పెద్దవాళ్ళు చెప్పిన మాట ఎప్పుడు కొంచెం వినాలి. వాళ్ళు లైఫ్ ని చూసి చెప్పారు కనుక, అబ్బో మేము బోళ్ళు తిరిగామంటే వీళ్ళు తిరిగినవి ప్రదేశాలు, వాళ్ళు చూసింది జీవితాలు. ఎప్పుడు అది ఎప్పుడు బాగా చిన్నతనం వాళ్ళు గబుక్కున్న నోట మాట ఏమనేస్తున్నారు, అబ్బో నీకంటే మేము బోళ్ళు తిరిగామంటారు. వాళ్ళు తిరిగింది ప్రదేశాలు, వీళ్ళు చూసింది జీవితాలు. ఎన్నో క్యారెక్టర్స్ చూశారు, వాళ్ళు చూసుండొచ్చు. వాళ్ళు ఇంతవరకు మాట్లాడుతున్నారంటే వాళ్ళు కూడా చాలా చూసుండొచ్చు. అంతకంటే ఎక్కువ లైఫ్ జీవించారు కనుక వీళ్ళు ఇంకా ఎక్కువ చూసుంటారు ఖచ్చితంగా. దాంట్లో నిర్ద్వందంగా ఎటువంటి సందేహము లేకుండా. కనుక పెద్దల మాట వినటం అనేది ఒక పద్ధతి ఉన్నది. ఆ పెద్దలు కూడా చెప్పేది స్వార్థంగా చెప్తున్నారా? స్వార్థం అంటే ఏంటి? పిల్లలు బాగు కూడా పెద్దల స్వార్థమే. అది ఒకసారి చూసుకోవటం. ఎందుకంటే మన పిల్లలు బాగుండాలనేది కూడా మన స్వార్థమే. అది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి పిల్లలు కూడా. ఇప్పుడు ఎవరితో దగ్గరగా ఉండాలి, ఎవరితో దగ్గరగా ఉండకూడదంటే కృతయుగంలోను, తర్వాత త్రేతాయుగంలోను, తర్వాత ద్వాపర యుగంలోను కొంచెం వీళ్ళు రాక్షసులు, వీళ్ళు మనుషులు. ద్వాపర యుగానికి వచ్చేసరికి చాలా వరకు అది తగ్గిపోతూ ఉంటుంది. అలా తేడాలు తెలిసిపోయేసరికి వాళ్ళతో దూరంగా ఉండాలి, వీళ్ళతో దగ్గరగా ఉండాలి. హరి ఎవరు, హరి ద్వేషి ఎవరు, హరిభక్తుడు ఎవరు అనేది చూసుకున్నాడు ప్రహ్లాదుడు. నేను హరిభక్తితోనే ఉంటాను అనుకున్నాడు. తండ్రి అయినా సరే హరిద్వేషి కనుక తండ్రిగా పూజిస్తూనే హరిద్వేషిగా దూరంగా ఉన్నాడు. కాదు నాన్న ఇదే కరెక్ట్ అని తండ్రికే చెప్పేటంతటి వాడిగా పిల్లాడిగా, ఎందుకంటే గర్భంలోనే నేర్చుకున్నాడు కనుక అలా వచ్చాడు. కనుక ఎవరిని వినాలి, ఎవరిని వినకూడదు అనేది ఎప్పుడు కూడా ఇదిగో ఇదే. రాముడేమో తండ్రి మాటే విన్నాడు, ప్రహ్లాదుడు తండ్రి మాట వినలేదు. మొత్తం ఇది ఇద్దరికి కార్యం ధర్మకార్యమే. ఫైనల్ అవుట్పుట్ ఏంటి అనేది చూసుకోవాలి. అది ఎవరికైనా, మనిషికి ఒక్కడికే, ఇన్ని చరాచర జంతువుల్లో మనిషికి ఒక్కడికే బుద్ధి ఉంది. ఆ వివేకం వాడుకొని, మరి చదువుకున్నారు కదా, ఈ వివేకాన్ని వాడుకొని మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది నిర్ణయించుకోవాలి. వీళ్ళతో స్నేహం, వాళ్ళు చేసేటటువంటి అలవాట్లు కొంతమంది ఈ రోజుల్లో ఎంత విపరీతంగా ఉన్నాయంటే అలవాట్లు చూస్తున్నాం కదా పేపర్లలో. ఎంతో మంది వాళ్ళు డ్రింక్ చేస్తూ పక్క వాళ్ళని మీరు డ్రింక్ చేయరా అని ఎగతాళి చేయడం. అలాంటి సమూహంలో నువ్వు డ్రింక్ చేసే ఇష్టం లేని వాళ్ళు ఎందుకు వెళ్ళాలి? అవును. మీ కుటుంబంలో అలవాట్లు లేనప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళాలి? ఒకవేళ మీ కుటుంబంలో అలవాట్లున్నా వాళ్ళు అందరి చేత అవహేళన చేయబడి, నిర్లక్ష్యం చేయబడి, వాళ్ళు అవమానం పొందితే అలాంటి వాళ్ళ అలవాట్లు నువ్వెందుకు తీసుకోవాలి? అవునా? అని ఇలాగే చూసుకోవాలి ప్రతిదీ. వాళ్ళు ఈ రోజుల్లో డ్రింక్ చేసేవాళ్ళు ఉన్నారు, డ్రగ్గులు వాడేవాళ్ళు ఉన్నారు, దొంగతనాలు చేసేవాళ్ళు ఉన్నారు, వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు. వ్యభిచారం అంటే వాళ్ళకి ఇష్టమై 1:1 అనే రేషియో లేకుండా తిరగటం అనమాట. అది వ్యభిచారం అంటే డబ్బుల కోసం వ్యభిచారం అనే మాట వాడటల్లా. ఇంకా వాళ్ళు చాలా ఆదరణీయులు, వాళ్ళ జీవనోపాధి కోసమే చేస్తున్నారు ఆ పని. ఏం చేసినా వాళ్ళు బతకటం కోసం. ఎవరి వృత్తి వాళ్ళది కదా, అది కూడా ఒక వృత్తిగా ఒకప్పుడు ఉన్నది. కనుక అలాంటి వాళ్ళని కూడా కాదు, మామూలుగా సరదాలకి తిరిగేవాళ్ళు, సుఖాలకు తిరిగేవాళ్ళు, విలాసాలకు తిరిగేవాళ్ళు, అలాంటి వాళ్ళకి వీళ్ళు మిగిలిన మామూలుగా మన అందరితో గౌరవ మర్యాదలతో బతకాలి అనుకునేవాళ్ళు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎప్పుడో అప్పుడు వాళ్ళకి అక్కడ గౌరవ మర్యాదలు లేవనే తెలిసిపోతుంది. జేబులు ఖాళీ అయిపోయాక వాళ్ళు కూడా ఎలగొట్టేస్తారమ్మా, వాళ్ళు కూడా ఎలగొట్టేస్తారు. అప్పటిదాకా మాత్రమే కలుపుకుంటారు ఎవరైనా. కనుక అది ఎప్పుడు కూడా చూసుకోవాలి. చూసుకునేటప్పుడు ఈ చూసేటటువంటి వాళ్ళలో అవతల వాడు ఎలాంటి వాడు రాక్షస గుణాలు ఉన్నాయా, దేవతా గుణాలు ఉన్నాయా, ఇవి ప్రత్యేకంగా చూసుకోవటం. ఈ కలికాలంలో ఏమైపోయిందంటే ఒకళ్ళలోనే రెండు ఉంటున్నాయి. వాడే కాసేపు రాక్షసుల్లా బిహేవ్ చేస్తున్నాడు, వాడే కాసేపు దేవతలా బిహేవ్ చేస్తున్నాడు. దేవుడల్లే వచ్చావు సాయం చేశావన్న వాడే ఒక క్షణంలో మారిపోతున్నాడు ఇంకో రకంగా. మన పట్ల మంచిగా ఉంటాడు, ఇంకోళ్ళ పట్ల చెడుగా ఉంటాడు. లేకపోతే మన పట్ల చెడుగా ఉంటాడు, ఇంకోళ్ళ పట్ల మంచిగా ఉంటాడు. ఇలాంటివి మన బుద్ధితో, మన విజ్ఞతతో, మన తెలివితేటలతో
మరి చదివించింది ఎందుకు? ఆ తెలివితేటలు రావాల్సిందే కదా. ఒక మొత్తం లెక్కంతా చేసే అమ్మయ్య 5 వచ్చేసాయి అనుకుంటే అయిపోతుంది ఆ చదువు. ఆ చదువును మళ్ళీ జీవితంలో వాడుకుంటేనే కదా, లేకపోతే అది ఆ మార్కులు ఏం చేసుకోను. ఆ చదువు మనకి జీవనోపాధికో జీవితానికో ఉపయోగపడందే ఆ చదువు వల్ల ప్రయోజనం ఏంటి? కనుక దాన్ని తప్పనిసరిగా మన తెలివితేటల్ని వాడుకుని అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళ అనేది కనిపెట్టి దూరంగా ఉండాలా వద్దా అనేది నిర్ణయించుకోవాల్సిందే. ఎవరికి వారు. వాళ్ళు మరీ చిన్న వయసులో ఉంటే పెద్దవాళ్ళ మాట వింటారు. ఆ టీనేజ్ దాటిపోతే పెద్దవాళ్ళ మాట కూడా వినరు. వాళ్ళప్పుడు వాళ్ళ బుద్ధి వాళ్ళు వాడుకోవాలి. అది కూడా వాడుకోకుండా నేను గొయ్యిలోనే దిగుతాను అనే వాళ్ళని చక్కగా దిగని. ఎవరి గొయ్యిలు వాళ్ళే తవ్వుకుంటారమ్మా. పొరపాటున కూడా ఇంకోళ్ళ గొయ్యి తవ్వరు. ఎవ్వరు ఇంకోళ్ళ గొయ్యితులు తవ్వరు. ఎవరి గొయ్యి వాళ్ళే తవ్వుకుని దాంట్లో దిగుతారనమాట. ఇలాంటి వాళ్ళే దానికి ఉదాహరణ. వాడు నా గోతులు తీస్తున్నాడు అని ఎవరన్నా అంటే అలాంటి మాటలు నమ్మకండి. వీడే గోతులు తీసుకుంటున్నాడు. వాడి మాట ఎవరు వినమన్నారు, ఎవరు దూకమన్నారు? ఎవరో వచ్చేసి ఇవాళ తెల్లారితే అరటి చెట్టు చూస్తే అశుభం అంటే వెళ్ళి చూడటం మానేస్తే మనమే పడిపోతున్నాం వాళ్ళ గుంటల్లోకి. వెళ్ళి చేసేస్తున్నాం అవన్నీ. ఇలాంటి మూఢనమ్మకాలు ఎవడో చెప్తాడు ఏదో ఒకటి వచ్చి. ప్రతిదీ ఇలా నమ్మేస్తుంటే, ప్రతిదీ చేసేస్తుంటే బతకడం ఎట్లా? మనకేం కావాలి? ఎప్పుడు కూడా స్వార్థం చాలా అన్నిటికంటే ముఖ్యమే. అయినప్పటికీ కూడా అందరూ తప్పనే మాటను కూడా చెప్తున్నారు. స్వార్థం అంటే ఏమిటి? నేను బాగుండాలి, పక్కవాడు బాగుండకూడదని కాదు. మధ్యలో మనిషి ఉంటే మన చుట్టూ మన కుటుంబం ఉంటుంది, మన స్నేహితులు ఉంటారు, మన ఆఫీస్ వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు కదా. మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, మన దూర బంధువులందరూ ఉంటారు, మొత్తం ఈ ఊళ్ళో వాళ్ళందరూ ఉంటారు, ఈ రాష్ట్రంలో వాళ్ళందరూ ఉంటారు, ఈ దేశంలో వాళ్ళందరూ ఉంటారు, పక్క దేశాల వాళ్ళందరూ ఉంటారు. అందుకనే భారతదేశం పాటించేటటువంటి సిద్ధాంతం వసుధైక కుటుంబకం అని. వసుధ అంతా ఒకే కుటుంబం, అందరూ మనకు కావాల్సిందే. ఇక మన స్వార్థం ఎంతవరకు వెళ్ళొచ్చో ఆలోచించండి. ముందర నేను బాగుంటేనే కదా పక్కవాడికి హెల్ప్ చేస్తాను. నేనే బాగుండకపోతే నేనే హెల్ప్ చేస్తాను. కనుక నాకే చెడ్డ అలవాట్లుంటే నాకే బురద అంటుకుని ఉంది. ఈ బురదని ఇంకోటి కావలించుకుంటే వాడికి కూడా అంటుకుంటుంది కదా. పోనీ వాడికే బురద ఉంది, నేను కావలించుకుంటే అది నాకు అంటుకుంటుంది కదా. కనుక వాడికి స్నానం చేసే ఏర్పాట్లు చేసి, ఇంకో బట్టలు ఇచ్చే ఏర్పాటు చేసి అప్పుడు కావలించుకోండి కావాలంటే, బాగు చేయాలనుకుంటే. ఇది పద్ధతి. కనుక ఎప్పుడు కూడా అవతల వాళ్ళు ఏ లక్షణాలతో ఉన్నారు అనేది బాగా చూసుకోవాలి. ఇంకోటి, మనిషికి శత్రువులు 6, 5 వేలు చూపిస్తున్నా కానీ 6. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు. వాడు మన మీద మత్సరంతో ఉన్నాడు. అరే వీళ్ళకేంటి ఇలా ఉన్నాయి, వీళ్ళకేంటి ఇలా జరుగుతున్నాయి, నాకెందుకు లేదు. వాళ్ళకు ఉన్నది అనే ఒక బాధ, నాకు జరగట్లేదనే ఇంకో బాధ. మత్సరం అంటారు దాన్ని. అలాంటివి ఉన్న వాళ్ళ దగ్గర ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆ కుళ్ళు బుద్ధులు, ఈర్ష్య బుద్ధులు ఉంటాయే, అలాంటి వాడికి దూరంగా ఉండాలి అని. నేను ఈ మధ్యన ఒక శ్లోకం కూడా చెప్పా. దాంట్లో ఇలాంటి వాళ్ళకి ఈర్షి, ఘృణి అని ఇలా వస్తుంది. వీళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, వీళ్ళని ముట్టుకోకు, వీళ్ళని వదిలేయి అని దాంట్లో ఉంటుంది. కనుక మనం అంటే అసహ్యంతో ఉండేవాడు, మనం అంటే కోపంతో ఉండేవాడు, మనకి ఏమైనా చెడు జరిగితే వాడు సంబరాలు చేసుకునేవాడు. అలాంటి వాడు ఉంటే ఏంటి, మనకి లేకపోతే ఏంటి? దూరంగా ఉండడం బెటర్. అలాంటి వాడు మన పక్కన లేకపోవడం మనకి ఆస్తి, మనకి లాభం. అవునా అమ్మ? మొత్తం మీద ఇంత చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆ ఈర్షి, ఘృణి